కృష్ణ, నువ్వెందుకు తిరిగి పోరాడలేదు అడిగాడు బలు కృష్ణని. నా సాయశక్తులా ప్రయత్నించాను బలు, కానీ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. నా ఉద్దేశం, నువ్వు నీ శక్తుల్ని ఉపయోగించి వాళ్ళతో పోరాడాల్సింది. ఆ శక్తుల్ని నా కోసం వాడుకోవడం నాకు ఇష్టం లేదు బలు. చూడు కృష్ణ, ప్రకృతి మాత నిన్ను ఎంచుకున్నది ఒక గొప్ప కారణానికి. నువ్వు సురక్షితంగా ఉన్నప్పుడే మమ్మల్ని కాపాడగలవు, ఈ ప్రకృతిని కాపాడగలవు. శక్తుల్ని నిన్ను నువ్వు కాపాడుకోవడానికి వాడుకోవడం తప్పేం కాదు. మీరేమంటారు? కృష్ణ మాతో కలిసి చేసే మరిన్ని సాహసాలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా తనకు అదే చెప్పాను బలు, కానీ నా మాట వింటే కదూ, కోపంగా అంది కాల. నేను మీ ఇద్దరి మాట ఒప్పుకుంటాను, కానీ ఒరే బాబర్, ఎక్కడికరా వెళ్తున్నావు అంటూ అటుగా పరిగెడుతున్న ఏనుగుని కాల అడిగింది. మన అడవి పెద్ద ధీమంత్ సభ ఏర్పాటు చేశారు, మేమందరం అక్కడికే వెళుతున్నాం, మీరు రావట్లేదా? ధీమంత్ అనే సాధువు ఈ అడవికి పెద్ద, అందరి బాగు కోరేవారు. అడవి జంతువులకు ఆయన గురు సమానులు. ఓ అవునా, మేము ఇప్పుడే ఓ పెద్ద సమస్య నుండి బయటపడ్డాము. కొంచెం ఉంటే కృష్ణాని కోల్పోయేవాళ్ళం. సరే సరే పదండి, మేము వస్తాం అంటూ బదులిచ్చింది కాల. రండి కృష్ణ, రా బాలు, మనం కూడా వెళదాం. కృష్ణ, నిన్ను సాధువు గారికి పరిచయం చేస్తాను. సమయం వచ్చింది, మనందరం ఐకమత్యంగా ఉండాలి. మనం ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం, కానీ ఈ ఒక్క నెలలో జరిగింది చాలా బాధాకరం. మనం 24 మంది మిత్రుల్ని ఈ దురాశపరులైన మానవులకు కోల్పోయాం. మకర వాళ్ళ కుటుంబం బంధించబడ్డారు, బాబర్ వాళ్ళ పెద్దన్నయ్య బంధించబడ్డాడు. మరి నా దృష్టికి వచ్చింది, బాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమీ చేయకపోతే మన వారసులంటూ ఉండరు. నేను మీ అందరికీ రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించడానికి ఇక్కడకు పిలిచాను. సాధువు గారు, వాళ్ళు మనల్ని ఎందుకు బంధిస్తున్నారు? మన నుండి వాళ్ళకేం కావాలి అంటూ అమాయకంగా అడిగాడు గంధక, ఓ ఖడ్గమృగం. నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు గంధక, కానీ దురాశాపరులైన మనుషులు మనల్ని మన శరీర అవయవాల కోసం బంధిస్తారు. ఉదాహరణకు నీ కొమ్ము, మకర తోలు, బాబర్కున్న దంతాలు. ఇలా ఒకటేమిటి, మన శరీరంలోని ప్రతి భాగంతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఓ, ఇది చాలా బాధాకరం. మనం ఎప్పుడూ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా అంది ఓ అమాయకపు జింక. కాల ఎగురుకుంటూ సాధువు వద్దకు చేరింది. సాధువు గారు, ఇతను కృష్ణ. నేను విన్నాను. మా అడవికి నీకు స్వాగతం కృష్ణ. ఓ అడిగో మనిషి. జంతువులు బెదిరి వెనకడుగేశాయి. మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదు, భయపడకండి. ఈ పిల్లవాడు అందరిలాంటి వాడు కాదు. ఇతను ప్రకృతి సైనికుడు, ప్రకృతి మాత వరాలు పొందినవాడు. జరుగుతున్న సంఘటనలన్నీ విని నాకు చాలా బాధగా ఉంది. అందరినీ కాపాడడానికి నేను నా వంతు సాయం చేస్తాను. కృష్ణ, నాకు తెలిసినంత వరకు ఈ దగ్గరలోనే ఓ గుడారం ఉంది. ఈ దుండగులందరూ అక్కడి నుంచి వచ్చి ఈ అడవిలో వలపన్నుతున్నారు, జంతువులను అపహరిస్తున్నారు. వీళ్ళు నీలం రంగు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. కృష్ణాని ఎత్తుకుపోవడానికి వచ్చిన దుండగులు కూడా నీలం రంగు బట్టల్లోనే ఉన్నారు. బలు వాళ్ళని చెట్టుకేసి కొట్టాడు, చెట్టు పైకి ఎగరవేశాడు. వాళ్ళు కూడా ఈ బృందానికి చెందినవారే అయి ఉంటారా అని అడిగింది కాల. ఆ దుండగులు మన కోసమే వచ్చారు. వాళ్ళ కంట ఈ చిన్ని పిల్లవాడు పడడంతో వాళ్ళు అతని వెంట వెళ్ళారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇక మీ అందరూ వెళ్ళొచ్చు అని పిలిపించారు సాధువు. జంతువులన్నీ సాధువు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెనుతిరిగాయి. కృష్ణ, నేను నీతో మాట్లాడాలి, పైకి రా అని పిలుస్తూ సాధువు చెట్టెక్కారు. కృష్ణ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు, ఏం చేయాలో తెలియక. అయ్యో కృష్ణ, వెళ్ళి చెట్టెక్కు. జై ప్రకృతి మాత. కృష్ణ ఒక కోతి రూపం ధరించాడు. ఆ సాధువుతో కలిసి చెట్టెక్కాడు. కృష్ణ, నేను చెప్పినట్టు ఈ అడవంతా గొప్ప అపాయంలో ఉంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే అందరూ భయపడతారని దాచాను, కానీ నేను ఆ సభలో చెప్పింది చాలా తక్కువ.
ఇది సరే కానీ కాలా చెప్పింది నిజమేనా? ఆ దుండగుల నుంచి నిన్ను బలు విడిపించాడని. ఆ పని నువ్వెందుకు చేయలేదు కృష్ణ? సాధువు గారు, ప్రకృతి మాత ఇచ్చిన శక్తులు నా కోసం నేను వాడుకోవడం సరనిపించలేదు. భగవద్గీత ప్రకారం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఓ సైనికుడికి ధర్మాన్ని నిలబెట్టడానికి మించిన కర్తవ్యం లేదు. కృష్ణ, నీ ధర్మం ప్రకృతిని కాపాడడం. ఆ శక్తులు ధర్మాన్ని కాపాడడానికి వాడు. నిన్ను నువ్వు కాపాడుకోవడం కూడా ధర్మమే. కృష్ణ అంగీకారం తెలిపాడు. కాల హడావిడిగా అటుగా ఎగురుకుంటూ వచ్చింది. సాధువు గారు, మన వాళ్ళు ఓ పెద్ద గొయ్య కనుగొన్నారు. అదృష్టవశాత్తు అందులో ఎవరూ పడిపోలేదు. మీరొచ్చి చూస్తారా? రా కృష్ణ, వెళ్ళి అదేంటో చూద్దాం అంటూ చెట్టు నుంచి చెట్టుకు ఎగురుకుంటూ పయనమయ్యారు సాధువు. ఆయన వెనకాలే అనుసరించాడు కృష్ణ. కొన్ని జంతువులు ఓ పెద్ద గుంట చుట్టూతా నుంచొని చూస్తూ ఉన్నాయి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇది ఏనుగుని బంధించటానికి చేసిన గుంట. జంతువులన్నీ వెనక్కు జరిగాయి. ఓ చిలక ఎగురుకుంటూ సాధువు వద్దకు వచ్చి, సాధువు గారు, అడవిలోకి ఓ పెద్ద వాహనం వస్తుంది. మళ్ళీ ఆ దుండగులే అనుకుంటా అని పలికింది. ధీమంత్ ఒక ఉపాయం ఆలోచించి కృష్ణకి చెప్పారు. బాబర్, నువ్వు పెద్ద శబ్దం చెయ్యి. అదిగో చూసావా, మన కోసం మంచి ఏనుగు ఎదురు చూస్తోంది, పద వెళ్ళి తెచ్చుకుందాం అంటూ దొండగులు మాట్లాడుకున్నారు. కృష్ణ, వెంటనే నువ్వు ఆ గుంటలోకి దూకు. బంధింపబడిన ఏనుగులా అందులో ఉండు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కృష్ణ వెంటనే ఆ గుంటలోకి దూకాడు. జై ప్రకృతి మాత. తను పెద్ద ఏనుగులాగా మారిపోయాడు. తనను తీసుకెళ్లడం కోసం వస్తున్న దుండగుల కోసం అరుస్తూ ఎదురు చూస్తున్నాడు.